ఫ్రెండ్స్ కంప్లీట్ ఎండ్కి వచ్చినాం. మాకు తెలియదు ఇక్కడి వరకు రావచ్చో రావద్దా అని కూడా. ఫుల్ స్కిడ్ అవుతుంది ఇక్కడ. చాలా మంది ఇప్పుడు నా ముందే చాలా మంది స్కిడ్ అయినారు. చలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అనంతగిరి హిల్స్కి ప్లాన్ వేసుకున్నాం. సో అన్న వాళ్ళు కూడా వస్తున్నారంట, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి అనంతగిరి హిల్స్కి 70 కిలోమీటర్స్. ఇక్కడ చూసుకుంటే పాల ప్యాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కమ్యూనిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో, లేదంటే స్టోర్లకి. సో పోదాం. అనంతగిరి హిల్స్ పోయినాక చూపిస్తా. సన్ రైజ్ 6-6:30 లోపు అయిపోతుంది కాబట్టి ఆ టైం లోపు మనం అక్కడ ఉండాలి. 70 కిలోమీటర్స్ కవర్ చేయాలి. ఇప్పుడు టైం చూస్తే అయితే 4 అవుతుంది. ఆడికి పోయినాక కంటిన్యూ చేద్దాం. అన్న వాళ్ళు కూడా వచ్చేసినారు ఇంకో కార్లో. ఇప్పుడు ఏమనుకున్నామంటే ఈ కార్ పార్క్ చేసేసి ఈ ఒక్కటే కార్లో పోదాం అనుకుంటాం. సో ఈ కార్ పార్క్ చేసుకొని వచ్చేద్దాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. మధ్యలో రైల్వే గేట్ పడ్డది. సో ఆ ట్రైన్లోనేమో కార్స్ అయితే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అది చాలా నంబర్ ఆఫ్ బాయ్స్ చాలా ఉన్నాయి. నేనైతే ఇట్లాంటి ట్రైన్ ఫస్ట్ టైం చూస్తున్నా. సో గాయస్ వచ్చేసినాం, అనంతగిరి హిల్స్కి రీచ్ అయినాం. కొంచెం లేట్గా రీచ్ అయినాం. ఆల్రెడీ సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం లోపలికి పోయి ట్రెక్కింగ్ పార్ట్ అదంతా కూడా చూద్దాం. ఫస్ట్ ఈ పాయింట్కి పోదాం. ఇక్కడ ఈ పాయింట్కి పోయేసి తర్వాత మనం అక్కడ నుండి ట్రెక్ చేయాలి లోపలికి. సో మన డెస్టినేషన్ ఇది. ఈ పాయింట్కి పోతాం. ఇక్కడ నుంచి సన్ రైజ్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ నుండి ఇటు పోవాలి. ఇక్కడ వరకు ట్రెక్ చేయాలి. చేతులు షివర్ అవుతున్నాయి గ్యాస్ వీడియో తీస్తుంటే. ముందుంది మన గ్యాంగ్. సో మనం ఇక్కడ నుండి ఇక్కడికి పోవాలి. ఆడదాకా ట్రెక్ చేయాలి. మాట్లాడుతుంటే వాయిస్లో షివరింగ్ కూడా వస్తుంది. వాళ్ళు అట్లా పోతారు, మనం ఇట్లా పోదాం. వద్దులే తిడతారు. వాళ్ళు ఇంకనే పోదాం. డస్ట్బిన్ అంట, మన ట్రాష్ పడేద్దాం. చలో. మనం పోయే రూటు ఇది. అక్కడ నుండి అక్కడికి వస్తాం. ఆ పాయింట్ నుండి మళ్ళీ ఎక్కాలి. ఇది షార్ట్ కట్, ఇట్లా కూడా పోవచ్చు కింద నుండి. అండ్ మన వాళ్ళు లాంగ్ రూట్ చూస్ చేసుకోరు. వాళ్ళ వెంకనే ఫాలో అవుతాం. గాయస్ ఇక్కడ మొత్తం ఈ స్టోన్ నుండి ఇక్కడికి రాగానే ఈ ప్లేస్లో వాటర్ స్టాక్ అయింది అనుకుంటా. కొంచెం ఎట్లుంది చూడండి.
ఈ ఏరియా నుండి వచ్చినాం మనం. అది పాయింట్ చూపించినాం కదా, కార్ పార్కింగ్ అక్కడ ఉంది. కార్ పార్కింగ్ అది, అక్కడ నుండి ఇటు వచ్చినాం. మొబైల్ సెల్ఫీ స్టిక్ అటాచ్ చేసినాము. చూడండి, ఇది ఒక షార్ట్ కట్. ఇందాక చెప్పినాం కదా షార్ట్ కట్ ఇది. వీళ్ళందరికీ ఇక్కడి నుంచి వచ్చేసినారు. మనం అదంతా తిరిగి వచ్చినాం. మన గ్యాంగ్ ఆడున్నారు, ఫైట్ చేస్తున్నారు. పోదాం వాళ్ళ దగ్గరికి. వీఆర్ లాగింగ్ బిహైండ్. చలో చలో చలో, రన్ చేయాలంటే భయం వేస్తుంది, ఫోన్ పడుతుందేమో. ఇది ఒక షార్ట్ కట్ గైస్. ఇదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉండొచ్చు. మొత్తం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, మొత్తం చెత్త ట్రాష్ అంతా వేసినారు. ఎక్కేద్దాం ఇప్పుడు, ఇది ఎక్కాలి. మనం ఇందాక ఇదే దిగినాం, అటు క్రాస్ కావాలి. ఒకసారి ఈ రూట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఇటు వస్తున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రూట్లో నుండి రాలే. వాళ్ళు వెయిట్ చేస్తారు ఫ్రెండ్స్ మన కోసం, అడుగుతా ఉన్నారు, పిలుస్తారు. ఓకే, మనం ఇందాక ఇక్కడ ఉండే తిరిగి అదంతా తిరిగి మళ్ళీ లోపలి నుంచి వచ్చినాం. అంతా తిరిగి ఇక్కడ నుండి వచ్చినాం. ఈ ఏరియా మొత్తం స్కిడ్ అవుతుంది. చలో ట్రెక్కింగ్ స్టార్ట్. మనకి డస్ట్బిన్ స్పాట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ముందు ఒకటి ఉంది. ఎన్ని డస్ట్బిన్స్ ఉన్నాను కూడా
చెత్త మొత్తం ఈయన కిందనే పడేస్తారు. ఇక్కడ పక్కకే డస్ట్బిన్ ఉంది, ఇక్కడ సైడ్ పడేస్తారు. మొత్తం ఈ ఏరియా మొత్తం ఇలా అంటే ట్రాష్ తోటి నింపుతున్నాం. మళ్ళీ ఇదే ఏరియాకి క్రేజ్ ఉంది. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ ఇప్పుడు అనంతగిరి హిల్స్ అనేది. మనమే ఇక్కడ చెత్త చేసుకుంటే టూరిస్ట్ స్పాట్ అనేది డ్యామేజ్ అవుతుంది. డస్ట్బిన్ ఈయన ఉంది ఫ్రెండ్స్, ఆయన కూడా బాటిల్స్ అని కింద పడేసారు. ఈడ పడేసాడు, దీంట్లో పడేస్తే అయిపోతుంది. ఈ హోల్లో బాటిల్స్ నింపారు. సో ఇది ఏం లేదు, అల్టిమేట్గా మన టూరిస్ట్ స్పాట్ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. ఒక నేషన్కి టూరిస్ట్ స్పాట్ అనేది ఎంత ఇంపార్టెంటో అది అందరికి తెలుసు. ఎక్కడ చూసినా మొత్తం ఈ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ట్రాష్, కవర్స్, స్నాక్స్ కవర్స్ అన్నవి ఉన్నాయి. ఇంత బ్యూటిఫుల్ స్పాట్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. సో లెట్స్ నాట్ లిటర్. సో ఫైనలీ వచ్చేసినాం. ఇదే మన పాయింట్. ఈడెక్కి మనం సన్ రైజ్ చూడాలి, కానీ మనం ఇక్కడికి రీచ్ అయ్యేసరికి సన్లైట్ స్టార్ట్ అయిపోయింది. బట్ స్టిల్ మనకైతే సన్ ఆరెంజ్ కలర్లోనే ఉంది. ఇంకా చూడొచ్చు. పైనకి పోయి కూడా చూపిస్తా. క్రౌడ్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంది. ఇక్కడ ఫుల్ రష్ ఉన్నారు. మనం వ్యూ పాయింట్కి వెళ్ళి అది పైనకి ఎక్కడానికి కూడా స్పేస్ లేదు. స్టెప్స్ కూడా ఫుల్ అయిపోయినాయి. పైన నిల్చోడానికి కూడా స్పేస్ లేదు. ఆ రష్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్, రష్ అయితే తగ్గుతలేదు. మనమైతే వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయినాం, కిందికి దిగుతున్నాం. ఇప్పుడు ఇదే వ్యూ పాయింట్. గ్యాస్ అంతా బాగుంది, కానీ ఇది కొంచెం కచరా చూస్తుంటేనే కొంచెం ఎట్లనో ఉంది. ఈ ప్లాస్టిక్ డిస్పోజల్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. మనం ఏం చేయవచ్చు అంటే ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయకపోయినా అట్లీస్ట్ దీన్ని మిటిగేట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ కాకుండా అయితే చూసుకోవచ్చు మనందరిలో ఆ అవేకనింగ్ వస్తే. ఈ యొక్క పర్టికులర్ రూట్ చూడండి, దీని ప్రాపర్ రూట్ అంటారో ఏదో నాకు కూడా తెలియదు. పైనుంచి అటాచ్డ్ అయి ఉంది, కిందికి ఈ కంటిన్యూషన్. ఇది మళ్ళీ ఎర్త్ లోపలికి పోయింది. ఇది మళ్ళీ ఎర్త్ లోపలికి వెళ్ళిపోయింది. ఇది కరెక్ట్గా మనం లాస్ట్ ఫేస్ ఆఫ్ క్లైంబింగ్లో ఉంటుంది మన వ్యూ పాయింట్కి. ఫ్రెండ్స్ చూసినారు కదా ఎంత రష్ ఉందో. మేము వచ్చింది వీకెండ్లో, సండే. రష్ అయితే ఫుల్ ఉంది. అసలు మనకు ఆ వ్యూ పాయింట్, ఆ స్టాండ్ ఉంటుంది కదా, అదైతే మొత్తం గ్యాప్ లేకుండా ఫిల్ అయిపోయింది. సో ఒకవేళ మీరు రావాలనుకుంటే కరెక్ట్గా బిఫోర్ సన్ రైజ్ రావాలి. ఎప్పుడంటే 6కి, 6 ఆర్ బిఫోర్ 6 కూడా బెటరే. ఒకవేళ మీరు 6:30 తర్వాత 6:45కి అట్లా వచ్చినారంటే ఫుల్ రష్, మొత్తం నిండిపోతారు.
గాయస్ ఈ రూట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇటైతే ఎవ్వరు పోతలే. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇది ఖాళీ, ఇటైతే ఎవ్వరు పోలే, ఎక్కలే. నార్మల్గా అందరూ వచ్చి కనిపిస్తుందిగా ఆ రూట్ ఇట్లా పోతారు. మేము ఇక్కడ చూద్దామని చెప్పి వస్తున్నాం. చూద్దాం ఏముంటుందో. ఏం లేదు, ఖాళీ. ఓ ఇక్కడ ఏం లేదు కాబట్టి నాకు తెలిసి ఎవరు వస్తలేరు. ఎక్కాలంటే కొంచెం చాలా స్కిడ్ అవుతుంది. ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి, ఇంకా చాలా స్టీప్ ఉంది కాబట్టి ఫుల్ స్కిడ్ అవుతుంది. ఇక్కడ ట్రాష్ ఉంది కాబట్టి నాకు తెలిసి వచ్చి ఉండొచ్చు, కానీ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎవ్వరు రాలే, ఇప్పుడు కూడా ఎవ్వరు రాలే. ప్లేస్ స్టీపీ ఉంది, ఫుల్ స్టీపీ ఉంది, ఫుల్ స్కిడ్ అవుతుంది. కానీ నా షూస్కి గ్రిప్ కూడా అరిగిపోయింది. మనం ఎంత ఎక్కినాం, ఈ చున్నీకి ఇట్లా ఉంది కానీ ఫుల్ స్టీపీ ఉంది. వద్దు సార్, ఏం లేదు ఆడ. మనకు రూట్ లేదు, వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఇది సో ఇది ఓకే. ఇప్పుడు మొత్తం పైకి ఎక్కినాం కదా, మళ్ళీ ఇక్కడ ఇదే పాత నుంచి దిగితే మనకు మళ్ళీ అక్కడ కనెక్ట్ అవుతాం. నార్మల్ అందరు పబ్లిక్ వచ్చే రూట్కి కనెక్ట్ అవుతాం. కానీ ఎంతైనా ఇది రిస్కే, ఎందుకంటే ఇక్కడ ఏమైనా యానిమల్స్ ఉన్న, స్నేక్స్ ఉన్న. యానిమల్స్ అంటే వైల్డ్ యానిమల్స్ కాదు, స్నేక్స్ ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఇంకా ఇదంతా కొంచెం థిక్గానే ఉంది కాబట్టి స్నేక్స్ ఉండే పాసిబిలిటీ ఉంది. కొంచెం రిస్కే ఇది, కొంచెం కాదు, ఇంకెక్కువనే రిస్క్. బట్ స్టిల్ మనమైతే అక్కడ కనెక్ట్ అవుతాం అనిపిస్తుంది. కనెక్ట్ అవుతామో కామో తెలియదు, మోస్ట్లీ కనెక్ట్ అవుతుంది. చూద్దాం. జారిన్. ఫోన్ పట్టుకున్నా కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, కొంచెమే. బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్. ఇక్కడ ఇంకో రూట్ ఉంది ఫ్రెండ్స్. జారిన్ గలీజ్ ఇది. ఓకే, కనెక్ట్ అవుతుంది ముందు. సో ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయాలి అని చూద్దాము, ఆ ఎంతూజియాజం ఉంటే, ఎక్స్ప్లోర్ ఎంతూజియాస్ట్ రావచ్చు, చూడవచ్చు. ఈ రూట్ ఎక్స్ప్లోర్ చేయండి. మోస్ట్లీ మీలో చాలామంది వచ్చే ఉంటుండొచ్చు ఈ రూట్. ఎవరెవరైతే ఈ రూట్లో వచ్చినారో చెప్పండి, లెట్ మీ నో. కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు. బట్ ఎంతైనా మీరు ఒక్కళ్ళు వెళ్ళకండి. ఏమన్నా ప్రాబ్లం అయినా మధ్యలో ఏదైనా ఎవరైనా ఉంటారు కదా రెస్క్యూ చేయడానికి, అట్లీస్ట్ ఒక సపోర్ట్ ఉంటుంది ఇంకెవరైనా వస్తే. సో మనం ఫైనల్లీ ఈ పాయింట్కి వచ్చేసినాం. సో మనం వచ్చిన రూట్ ఇది. ఇక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్కి. ఇది వెరీ వెరీ లాంగ్ రూట్ అన్నట్టయితే మనం వచ్చింది. సో ఈ రూట్ కొంచెం ఫ్లాట్ ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. ఇదైతే జారుతుంది పక్కా, స్టీప్గా అనిపిస్తుంది ముందు. మనం ఇట్లా పోదాం. సో మనకు చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కాబట్టి చాలా స్కిడ్ అవుతుంది. ఇంకా మడ్డు కూడా, కింద మట్టి కూడా డ్రై ఉంది, దానిపైన స్టోన్స్ ఉన్నాయి చిన్నవి. మనం కాలు పెట్టంగానే పక్క స్లిప్ అయితే
దిగేటప్పుడు చూసుకొని దిగండి ఎవరైనా. సో రావాలనుకుంటే సన్ రైజ్ ముందే 6 బిఫోర్ రావాలి ఇక్కడికి, అప్పుడు రష్ ఉండదు, మంచిగా రావచ్చు. లేదంటే ఇప్పుడు రష్ చూసినారుగా ఎంత ఉందో, మన వాళ్ళు ఎటు పోయారో తెలియదు. రష్ చూడండి. ఫ్రెండ్స్ ఇది దిగుతున్నప్పుడు ఫుల్ స్కిడ్ అవుతుంది ఇక్కడ, చూసుకొని దిగండి. చాలామంది ఇప్పుడు నా ముందే చాలామంది స్కిడ్ అయినారు. సో ఏం లే, ఇక్కడ స్కిడ్ అయ్యారు అంటే ఇట్లా వస్తారు, ఇక్కడ ఎక్కువ గ్యాప్ కూడా లేదు, ఆగనికి ఏం కూడా లేదు పట్టుకొని ఆగుదామని, డైరెక్ట్ ఇటు పోతారు, ఈడ పడతారు. ఎవడు లేపేటోడు రాడు, మీకు ఎక్కనికి రాదు, పొయ్యిడ కింద పడతారు. సో దిగేటప్పుడు కొంచెం చూసుకొని రావాలి. అది చూడండి ఎంత స్టీప్ ఉందో, మడ్డు కూడా మొత్తం డ్రై ఉంది కాబట్టి ఫుల్ స్కిడ్ అవుతుంది. అక్కడ సారాలు ఈడికొచ్చి పడాలి. దిగేటప్పుడు కొంచెం చూసుకొని దిగండి, ఏదైనా సపోర్ట్ తీసుకొని ఏమైనా పట్టుకొని దిగితే బెటర్. మనం వచ్చిన వెహికల్ ఇదే, అక్కడ పార్క్ చేసినాం, ఇప్పుడు అక్కడ వరకు పోవాలి.